హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఒకరిని సలహా అడిగినప్పుడు వారు రెండు వేర్వేరు విషయాలు చెబితే మనకు ఎలా అనిపిస్తుంది? అసలు నేనేం చేయాలో క్లియర్ గా చెప్పండి అనిపిస్తుంది కదా. సరిగ్గా అర్జునుడు కూడా కృష్ణుడితో అదే అంటున్నాడు. ఒకసారి జ్ఞానం అంటావు, మరోసారి యుద్ధం చేయమంటావు. అసలు నా శ్రేయస్సు దేనిలో ఉందో ఒక మాటలో చెప్పవా అని అడుగుతున్నాడు. ఈ ఆసక్తికరమైన శ్లోకం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, నీవు పరస్పర విరుద్ధముగా ఉన్నట్లు తోచే మాటలతో నా బుద్ధిని కలవరపరుస్తున్నావు. కాబట్టి నాకంటే మిక్కిలి శ్రేయస్కరమైనది ఏదో దానిని నిశ్చయించి ఒక్కదానినే నాకు చెప్పు. దీని అర్థం ఏంటంటే, కృష్ణుడు చెప్పే విషయాలు అర్జునుడికి అర్థం అవ్వట్లేదు. జ్ఞానము ఒకవైపు, కర్మ మరోవైపు. ఇవి రెండు వేర్వేరు మార్గాలని అర్జునుడు భావిస్తున్నాడు. అర్జునుడు నా బుద్ధి భ్రమలో పడుతుంది అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడు అర్జునుడిని కన్ఫ్యూజ్ చేయడం లేదు, కానీ అర్జునుడి గ్రహణ శక్తికి అవి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నాకు క్లారిటీ కావాలి అని అర్జునుడు కోరుకుంటున్నాడు. సామాన్యులమైన మనకు కూడా జీవితంలో ఇలాంటి క్లారిటీ చాలా అవసరం. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏదైనా అర్థం కాకపోతే గురువును లేదా మార్గదర్శకుడిని నిలదీసి అడగడంలో తప్పు లేదు. అర్జునుడు భగవంతుడినే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అడిగాడు. ఆ ఆలోచన ఉంటేనే మనకు జ్ఞానం లభిస్తుంది. మన జీవితంలో కూడా 10 పనులు ఒకేసారి చేయాలనుకుంటాం, కానీ ఏది మనకు మంచో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయోమయంలో ఉన్నప్పుడు పనిని ఆపేయడం కంటే ఆ అయోమయాన్ని తొలగించుకొని ముందుకు సాగడమే సరైన మార్గం. జీవితంలో క్లారిటీ లేకపోతే యాక్షన్ ఉండదు. ఆ క్లారిటీ కోసమే అర్జునుడు ఇక్కడ తపిస్తున్నాడు. మరి అర్జునుడి ఈ సూటి ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తూ, కర్మ మరియు జ్ఞానం అనేవి రెండు వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానికొకటి ఎలా తోడ్పడతాయో వివరిస్తున్నాడు. ఆ అద్భుతమైన వివరణే తర్వాతి శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎలా శాంతింపజేశాడో వచ్చే వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.